చూడండి, కొత్తగా బండి కడతారు ఎద్దులు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు, పల్లెటూళ్ళలో ఉంటుంది. బండి ఎత్తి పట్టుకుని కాడి కిందకి ఎద్దుని పిలిచారనుకోండి, రాదు. ముందు కాడి ఎత్తి పట్టుకుంటే ఎద్దు ఎక్కడ వస్తుంది? ఎంత పిలిచినా రాదది. ఆ ఎద్దుని లేపి తీసుకొస్తాడు. తీసుకొచ్చి కాడి కింద తల పెట్టాలి. ఇంకొకరిని పిలిచి రే బండి పైకెత్తరా అంటాడు. బలవంతంగా కాడి కిందకి తోస్తే ఇటు తిరిగిపోతుంది, అటు తిరిగిపోతుంది. దాన్ని ఏదో తోక మిలి పెడతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, కంఠం కింద తాడేస్తాడు. ఓ ఎద్దు అడిగితే ఈ ఎద్దు అటుపోతుంది. కౌన్సికర్ర పెట్టి కొడతాడు. మొత్తానికి దాన్ని జాగ్రత్తగా బండి కింద ఆ కాడి కింద తల పెట్టడం నేర్పుతాడు. అలవాటు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ముందు ఎద్దు దగ్గరికి వెళ్ళాడు రైతు. తిన్నగా బండి దగ్గరికి వెళ్ళి ఆ బండి ముందు భాగంలో ఉన్న కాడి ఎత్తి ఇలా పట్టుకుంటాడు. రెండిద్దులు అక్కడ పడుకుని ఉంటాయి. అవి ఎటో చూస్తూ ఉంటాయి, లేకపోతే ఇలా వెనక్కి ముఖం పెట్టుకుని పడుకుంటాయి. ఈ బండి ఎత్తి పట్టుకుని అంటాడు. అనగానే ఆ రెండు ఏం చేస్తాయంటే లేచి ఒళ్ళు విరుచుకుని వచ్చి కాడి కింద తలపెట్టి నించుంటాయి. వాటి మెడ కింద నుంచి పగ్గం వేసేస్తాడు. ఒక్కసారి కదలండి అని రెండిటి మీద కొట్టి, మీరు చూశారో లేదో, పల్లెటూళ్ళల్లో బండిలో సామాగ్రి వేసుకుని వాళ్ళు పడుకుంటారు. అవే వెళ్ళిపోతాయి ఊరు. తెల్లవారేటప్పటికి ఊరు వెళ్ళిపోతాయి. కింద లాంతర్ వెలుగుతూ ఉంటుంది, అదే దారి బట్టి వెళ్ళిపోతుంది. మొదట దానికి దారి తెలియదు, బండి కాడి కిందకి రావడం రాదు. కానీ రైతు మప్పాడు, నీర్పాడు. ఆ తర్వాత ఇక అది వెడుతుంటే రైతు నిద్రపోయాడు. తెల్లవారేటప్పటికి సరుకు రైతు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. మనసు కూడా అంతే. కర్మ చేయడానికి రా 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 అని మీరు ఎంత పిలవండి, నే రాను అని ఇంకో చోటుకి పోతుంది. అలా పోయిన మనస్సు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత సాధన చెయ్యగా ఏం చేస్తుందంటే కర్మతో సంబంధం లేకుండా తాను వచ్చి కర్మ చేసేస్తుంది. అదే మానస పూజ. శంకర భగవత్పాదులు రత్నైకల్పితమానతం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమతామోదాంకితం చందనం జాజీచంపక బిల్వపత్రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం అంటారు. అప్పుడు ఇంక ఏమీ ఉండవు. కళ్ళు మూసు కూర్చుంటాడు. కూర్చుంటే తాను ఏమనుకున్నాడో దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసేస్తాడు. తాను